న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలు. ఓటరు రీవెరిఫికేషన్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో టీడీపీ పార్టీ ఏజెంట్లు కలిసి ఓటర్ రీవెరిఫికేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలను మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ రీవెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీనిలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు కలిసి వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒత్తిళ్లకు లొంగకుండా అవకతవకలు లేకుండా వెరిఫికేషన్ చేయాలని, గత ఓటర్ లిస్టులో పలువురు మృతి చెందిన ఓట్లు ఉన్నాయని అటువంటివి జరగకుండా చూడాలని కోరారు. ఎక్కడైనా ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొంటే వారిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని బూత్ ఏజెంట్లు కూడా గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చంచురామయ్య, పులిమే శ్రీనివాసులు, ఇజ్రాయిల్ శివకుమార్, పట్టాభిరెడ్డి నరసింహులు, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నుండి ఓటర్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. పెద్దలు ఆర్డీఓ గారు సూచనల మేరకు ఆ మీటింగ్కి కిరణ్ గారు, ఆ చెంచురామయ్య, ఇజ్రాయెల్, భాస్కర్ రెడ్డి గారు అందరూ కూడా పోయి రావడం జరిగింది. అలాగే ప్రతి మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా పోయి రావడం జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం ఈ రోజు నుండి వాళ్ళతో బిఎల్ఏలు అంటే అది మేము రాజకీయ పక్షాలు పెట్టేటువంటి బూత్ సంబంధించినటువంటి ఏజెంట్లు ఒకరు పెడుతున్నాం. మేము వాళ్ళతో కలిసి మొత్తం ఓటర్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. టౌన్లో అయితే మరీ అన్యాయంగా ఈ ఓటర్లు లిస్టు ఉంది. దాన్ని ఏ విధంగా సరిచేస్తారో, ఎవరు సరిచేస్తారో అర్థం కాలేని పరిస్థితి. అయినప్పటికీ మాకున్నటువంటి అన్నీ కూడా గుర్తించి మేము ఖచ్చితంగా ఆర్డీఓ గారికి లిఖితపూర్వకంగా ఈ ఓటర్ లిస్టు సరిచేయమని చెప్పి రికమెండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే ముఖ్యంగా బిఎల్ఓలని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, మీరందరూ కూడా దయచేసి ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని పాటించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా వాళ్ళకు కూడా చెప్పా, మా వాళ్ళందరూ కూడా బిఎల్ఏగా ఉండి బిఎల్ఓలతో బాగా వాళ్ళతో ర్యాపో అంటే వాళ్ళతో గౌరవంగా మసులుకుంటూ వాళ్ళతో సహాయకారులుగా పొమ్మని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలకు కూడా అందరికి కూడా సూచనలు ఇచ్చాం పార్టీ తరఫున. అట్లాగే ముఖ్యంగా మీరు చూశారమ్మా, ఇప్పుడు ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో బోగస్ ఓట్లు ఏ విధంగా చేశారో దాదాపు 22 మంది అధికారులు సస్పెండ్కి గురయ్యారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్కి పవర్ లేదు, ఉద్యోగాలు ఇచ్చేపోరు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే తప్ప మీకు ఉద్యోగాలు రావు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చెప్పి మీరు నిజాయితీగా ఎవరు కోర్టు ఉందో వాళ్ళని చేర్చడం, ఎవరి కోర్టు లేదో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎక్కడికెక్కడికి ఏమైనా చిన్న అవతకలు జరిగితే ఫస్ట్ మీ దృష్టికి తీసుకురామని చెప్పాం. మీరు దాన్ని సవరించుకుంటే ఇబ్బంది లేదు. మరి మీరు ఎన్నుకుండా పోతే మాత్రం పై అధికారులకి, ఎలక్షన్ కమిషనర్కి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం తల్లి. దీంట్లో ఏమి రెండో మాట్లాడని చెప్పి బిఎల్ఓలకి నేను రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో అక్రమాలు జరగకుండా, అలాగే చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టు తీసేయడం తప్ప ఇంకో పని లేదు, ఆల్టర్నేట్ లేదు. కొన్నిసారి చనిపోయిన వాళ్ళని అట్టే ఉంచి సపరేట్గా దొంగ ఐడి కార్డు సృష్టించి ఓట్లు ఇచ్చుకున్న పరిస్థితి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అటువంటిది ఇంకా పునరావృతం కాకుండా ఈ ఓటర్ లిస్టులో, ఈ వెరిఫికేషన్లో జరిగేటువంటి అవతవకలకైనా బాధ్యులు ఈరోజు ఎవరైతే బిఎల్ఓలు నియమించారో వాళ్లే అని చెప్పి నేను తెలియజేస్తూ, మా వాళ్ళందరూ కూడా మీతో వస్తారు, మీకు సహకరిస్తారు. ఎక్కడ వాస్తవ పరిస్థితి ఉందో వాస్తవాన్ని ఉన్నట్టు మీరు చేస్తే మీకు కూడా మంచిదమ్మా. మీరు కూడా ఉద్యోగస్తులే. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చేసే సేవలకి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో మీరు చూస్తున్నారు. మీరు కోరిన కనీసమైనటువంటి కోరికలను కూడా ఈరోజు తీర్చలేక మిమ్మల్ని నిట్టిలో ముంచేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తల్లారా. అలాంటి గవర్నమెంట్కి మళ్ళీ మీరు సహకరిస్తే మళ్ళీ మీరు కూడా దానికి చేయూతనిచ్చేటట్టు ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి, అలాగే అంగన్వాడీ వర్కర్ టీచర్స్ కానివ్వండి, అలాగే మీరటువంటి విలేజ్ సెక్రటరీస్ కానివ్వండి, అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సహకరించండి. వాస్తవమైనటువంటి ఓటర్ లిస్టు వచ్చేదానికి కోఆపరేట్ చేయమని తెలియజేస్తున్నా. దయచేసి వాలంటీర్ సోదరులారా, మీరు ఎక్కడ కూడా ఈ ఓటర్ల వెరిఫికేషన్లో మీరు పాల్గొనే దానికి అర్హత లేదు. ఎలక్షన్ కమిషను, హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. ఎక్కడన్నా సరే వాలంటీర్స్గా ఇన్వాల్వ్ అయితే ఫోటో తీసి
మొత్తం ఎలక్షన్ కమిషన్ పంపిద్దాం. అలాగే ఆర్డీఓ గారు కూడా చెప్పున్నారు, ఎవరైతే వాలంటీర్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తారని చెప్పున్నాడు. కాబట్టి మీ బిఎల్ఏలు అందరూ కూడా ఎక్కడైతే వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది స్పష్టమైన ఫోటోలు తీసి ఆ సమాచారాన్ని ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషనర్కి, తర్వాత మన పార్టీ ఆఫీస్ కూడా ఒకటి పంపించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి వాలంటరీ సోదరిమణులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లులరా మీరు ఆలోచించండి. ఈ ఎలక్షన్స్లో మీరు ఎటువంటి ప్రోద్బలాలకి లొంగద్దమ్మా. ఎందుకంటే రేపు మేము వచ్చినా కానీ మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్పాము, మీ అందరినీ తీయమని చెప్పాము, ఈ వ్యవసాయాన్ని ఈ విధంగానే కొనసాగిస్తామని చెప్పాము. పైపెచ్చు గ్యారంటీ, మీ ఉద్యోగానికి గ్యారంటీ కూడా ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారమ్మా. కాబట్టి మీరు భయపడొద్దు, వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ఈరోజు ధర్మాన సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాలంటీర్లు కానీ ఎవరున్నా సరే సహకరించకపోతే వాళ్ళని సస్పెండ్ చేసేయండి, తీసేయండి అని. అంటే మీరు ఇచ్చే బోర్డు 5,000 రూపాయల జీతానికి వాలంటీర్లను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ధర్మాన ప్రసాద్ గారికి తెలియజేస్తూ, దయచేసి వాలంటీర్లు ఈ యొక్క ఓటర్ వెరిఫికేషన్కి దూరంగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మా రిక్వెస్ట్ని అర్థం చేసుకోమని చెప్పి వాలంటీర్ సోదరమణులకి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి ఆరోపించారు. గురువారం గూడూరు 2వ పట్టణ పరిధిలోని మానినగారి ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద టీడీపీ మహిళా విభాగం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నంలో మహిళల ఆత్మకూరు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వైసీపీ పెద్దల సహకారంతో పలువురు వైసీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలపై సభ్య సమాజం తలదించుకునే విధంగా అశ్లీల సందేశాలు ప్రసారం చేస్తున్నారని మరియు వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దలు కనుసన్నల్లో ఇలాంటి వికృత చేష్టలు జరుగుతున్నాయని తీవ్రంగా ఆరోపించారు. చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన హోంశాఖ మరియు పోలీస్ శాఖ వ్యవస్థలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై పెరుగుతున్న దాడులు ఖండిస్తూ తమ పట్నంలో మహిళా ఆత్మకూరు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి ఉండాలి లీలావతి, పార్లమెంటు కార్యదర్శి గుండాల భారతీ, పట్నా అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి, నియోజకవర్గ కార్యదర్శి మేకల మాధవి, చెన్నూరు అంకమ్మ, కందుకూరు మౌనిక, సరస్వతమ్మ, సుమతి, సుబ్బరత్నమ్మ, అరుణ, మాజీ కౌన్సిలర్లు కోడిపర్తి కల్పన, నిర్మల, లక్ష్మి, టీడీపీ నాయకురాలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒక 2 రోజుల క్రితం రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత గారి మీద సోషల్ మీడియా వేదికగా అసభ్య ప్రచారాలు, ఆంధ్రప్రదేశ్ మీడియాలు ఇవన్నీ కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఏ రోజు కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ రోజు పెంచుకోవడమే తప్ప ఎక్కడ తగ్గిన రాట్లేదు. మహిళలు అంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన మహిళలు మాత్రమే కాదు, తెలుగు మహిళలు కాదు, రాష్ట్రం మీద మొత్తం మీద సగటుగా ప్రతిరోజు కూడా రాష్ట్రం మొత్తం మీద 50 మంది అత్యాచారాలకు కానీ, హత్యలకు కానీ, ఈ అఘాయిత్యాలకి బలైపోతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించిన దాఖలాలు లేవు. ఎవరి మీద కూడా శిక్షలు విధించిన దాఖలాలు లేవు. దిశా చట్టం అని తీసుకొచ్చాడు, దానికి చట్టబద్ధత లేదు. దిశ చట్టాన్ని ప్రచార ఆర్భాటానికి తప్ప ప్రజలకు గూడూరులోనే ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తిరుపాలెంలో మట్టి సీట్లు లేని అన్నమయ్యలో ముస్లిం మహిళలు కూడా అన్యాయం చేసి హత్య చేశారు. కానీ దానికి సంబంధించిన హంతకుల్ని మెయిన్ మీద వదిలేశారు. అతనికి ఎక్కడ శిక్ష పడ్డ దాఖలాలు లేవు. అతను దర్జాగా బయటపెడుతూ ఉన్నారు. మళ్ళీ దానికి మన గుర్తుగా జరిగింది తేజస్విని, బీటెక్ చదివే అమ్మాయి, ఇంట్లో ఉంది. అమ్మాయి ఆవశ్యకం తెలియదు, అమ్మాయి ఏ పాపం లేదు, తెలియదు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు ఆ బిడ్డని. బీటెక్ చదివే అమ్మాయిని ఇంట్లోకి వచ్చి అమ్మాయిని ప్రేమించలేదని గొంతులో పొడిచి చంపేశారు. ఆ బిడ్డ చనిపోయింది. ఈ రోజు కూడా ఆ తల్లిదండ్రులు కొత్త ఎవరు పిలుస్తారు. కానీ ఆ నిందితులు మాత్రం శిక్షించిన దాఖలాలు లేవు. ఈ విధంగా రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే పులివెందల్లో నాగమ్మ అనే దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. కానీ ఆ నిందితులను కూడా ఇప్పుడు శిక్షించలేదు. ఆయన ఉన్నటువంటి ఇప్పుడు
విజయవాడలో ఆయన ఉన్న నివాసానికి కోతవేటు దూరంలో కూడా కృష్ణా నది ఒడ్డున ఇద్దరు భర్త ఉండగానే ఇద్దరు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు. కానీ దానికి సంబంధించినది కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే కోతలలో రాష్ట్రంలో దాదాపు 2000 పైచిలకు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మనం ఆయన నుంచి పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండి కూడా దాన్ని ఖండించలేని పరిస్థితి అది రాష్ట్ర కూడా చూశారు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టెక్కి లేదు. ఆ చందాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మహిళా ప్రజాప్రతినిధులు కూడా మీరు ఖండించట్లేదు. కానీ ఈ హత్యలు జరుగుతున్నా కూడా ఆమె మనకు హోమ్ మినిస్టర్గా ఒక మహిళ ఉన్నారు. గతంలో ఒక మహిళే ఉంది, ఇప్పుడు ఒక మహిళే ఉన్నారు. కానీ ఆ మహిళ కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న పాపాలు పోయింది లేదు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వంగల్పూడి అనిత గారు ఏం చేశారండి? ఆమె మహిళల కోసం, తెలుగు మహిళల కోసం రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. ఆమె దేశం తప్పైంది. ఏదైనా ఉంటే ధైర్యంగా రాజకీయంగా కనపడాలి తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ సొంత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాల గురించి బయట మాట్లాడడం కరెక్ట్ కాదు. అవి కూడా ఏదైనా వాస్తవాన్ని కాకుండా అసత్య ప్రచారాలు ఆ విధంగా మార్కెటింగ్ చేసి వీడియోలు చేస్తే మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మీ తల్లి ఒక ఆడదే, అదేవిధంగా మీ భార్య ఒక ఆడదే, మీ బిడ్డలు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు. మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? మరి ఈ మహిళా కమిషన్ ఏమైంది? మహిళల మీద ఈ విధంగా ఇన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాసిరెడ్డి పద్మ గారు ఎక్కడ దాక్కున్నారు? ఈ విధంగా మహిళలకి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఈ ప్రభుత్వంలో ఇన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దేనికి కూడా మీరు శిక్షించిన దాఖలాలు లేదు, ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఈరోజు అనితా గారు వీళ్ళు అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాలంటీర్ల వల్ల అందరూ కూడా వృత్తులే కాదు కదా, తీసుకునే వాళ్ళందరూ వృత్తులే కాదు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్లు, వితంతు పెన్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నారు. ఈ విధంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు వికలాంగులు ఉన్నారు. అంత దూరం ఎందుకండి, గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతోమంది తిరుగుతూనే ఉంటారు. అక్కడ ఒక మధ్య సింటం లేని అమ్మాయిని 2 రోజులు బంధించి రూమ్లో అక్కడ ఉండే సిబ్బంది ఆమె మీద అఘాయిత్యం చేశారు. మరి దాన్ని ఏం చేశారు? రమ్య అనే అమ్మాయిని ఆగస్టు 15వ తేదీ నడి రోడ్డులో అందరూ చూస్తుండగానే కొడుకు చంపేశారు కిరాతకంగా ప్రేమించిన వ్యక్తి. మరి అతన్ని ఏం చేశారు? ఈ విధంగా చెప్పే పోతుంది. మహిళలకి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు. దీన్ని మేము మహిళలు అందరం కూడా ఖండిస్తున్నాం. ఒక తెలుగు మహిళలే కాదు, రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా దీని మీద అందరూ కూడా మనం ప్రతిఘటించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం నుంచి మన మహిళలకి రక్షణ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ప్రసక్తే లేదు. 4 సంవత్సరాలు కూడా మనం చూస్తున్నాం. మన బాధ్యత రక్షణ మనమే చేసుకోవాలి. కాబట్టి మనం కూడా మన పిల్లలకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి, జాగ్రత్తగా మనం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఇంట్లో లేదు, కాలేజీలో లేదు, స్కూల్లో లేదు, గుడిలో లేదు, ఎక్కడా లేదు మహిళలకి రక్షణ. ఆడబిడ్డలకి మహిళలకి రక్షణ లేదు. చదువుకునే దానికి పంపించాలని కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మహిళలే రాబోయే రోజుల్లో గద్దెదించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు సునీల్ అన్న ఆదేశాల మేరకు మహిళలందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టి నినాదాలతో ఈరోజు చేయడం జరిగింది. జగన్ పరిపాలన మీద ప్రతి మహిళ అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విసుగెత్తిపోయింది. ఏదంటే 24 గంటలు 8 గంటలకు ఒక అత్యాచారం, మానభంగాలు ఎన్నో జరుగుతున్నాయి. మహిళలందరూ గమనిస్తున్నారు. లోకేష్ బాబు చెప్పిన మాటలకి మహిళలందరికీ కూడా ఈరోజు కంటతడి పెట్టించే విషయం ఉండదు. ఏంటంటే ఒక తల్లిగా ఆయన పెంచిన విధానం, తల్లిని అసెంబ్లీలో అంతమంది సభ్యుల ముందు కించపరిచే విధంగా మాట్లాడటం మన నారా చంద్రబాబు నాయుడు కంటతడి కూడా పెట్టింది జరిగింది. ప్రజానికి మొత్తం చూస్తుంది ఈరోజు జగన్ పరిపాలన ఎలా ఉందని. వచ్చే 6 నెలల్లో జగన్కి సైకో జగన్ అని నినాదం పోయి మన టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. మహిళలందరికీ రక్షణ వచ్చేటట్టు మన చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఎన్టీ రామారావు నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి మహిళకి కూడా ఎక్కడ అన్యాయం జరిగింది లేదు. ఏ రంగాల్లో కానీ మహిళలు అనేది ముందుకు రానిచ్చాడు. అటువంటి పరిపాలన మన చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడు. ఇక్కడ మన సునీల్ అన్న చేసే మంచి పనులు చూసి ప్రతి ఒక్కరూ కూడా మన సునీల్ అన్న ఈసారిని ఎంచుకునే విధంగా చేస్తారని తెలియజేస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
అమ్మవారి దగ్గర పూజ చేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడ చూసినా మహిళల మీద విపరీతమైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 3 రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారి మీద ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక ఎమ్మెల్సీగా పనిచేసి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి మీద సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ఆమె ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ చూసినా మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు ఎక్కడ జరిగినా అన్యాయం జరిగినా ఆమె దళంతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం వల్ల ఆమె మీద సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం ఈ వైసీపీ నాయకులకు సిగ్గుసేటు. ఏమయ్యా ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ అందరూ అక్క చెల్లెళ్ళు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు అన్ని విధాలుగా నేను తోడ్పడతానని చెప్పి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాం. ఈ రోజు చూస్తూ ఉంటే మహిళల పక్షాన నిలబడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళా ద్రోహిగా నిలబడాల్సిన పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి ఒక్క మహిళకి మీకు అన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, కానీ ఎవరినైనా సరే మీరు శిక్షించారా? మొన్న కూడా విజయవాడలో మీకు ఆల్రెడీ తెలుసు, విజయవాడలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మధ్యస్థిమితం లేని అమ్మాయిని 2 రోజులు ఒక గదిలో పెట్టి మానభంగం చేసి అమ్మాయిని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెడితే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ తండ్రి నగ్నంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు తెలీదా? మీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, మీకు తెలీదా ఆవేదన ఎలా ఉంటుందని? పోలీసు వ్యవస్థ కూడా నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఆ తండ్రి మీరే మాట్లాడుకోండి అని పోలీసు వ్యవస్థ చెప్పడం, ఈ పోలీసు వ్యవస్థ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి మహిళలకి ఎక్కడ న్యాయం జరిగే పరిస్థితి కాదు. మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీ తల్లిని చెల్లిని కూడా తిప్పుకున్నావు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నువ్వు అన్ని అస్త్రాలు ప్రయోగించి ఈ రోజు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కావు, కానీ కనీసం మీ తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. సొంత బాబాయిని చంపి ఆ తల్లి కూడా మీ సొంత చెల్లెలే అమ్మాయికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఇలాగా నువ్వు ఎన్నో విధాలుగా మోసపూరితమైన మాటలు చెప్పావు. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎక్కడ చూసినా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగాయి, ఇది ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా మీరు శిక్షించిన పాపం లేదు. మీలాగనే ఒక అసెంబ్లీలో ఒక ఎన్నో విధాలుగా ఒక రామారావు కుమార్తె ఆమెని అలాగే ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సతీమణిని మీరు కూడా అవమానించారు. కానీ ఆ రోజు అందరూ అవమానిస్తూ ఉంటే ధృతరాష్ట్రంలాగా నువ్వు నవ్వావు, కానీ అక్కడ ఖండించిన పాపాన్లా నువ్వు ఆ రోజు ఖండించుంటే నీ మంత్రులు కావచ్చు, నీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ రోజు భయపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఖండించలా, అదే విధంగా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మీరు చేసే వికృత చేష్టలకి మీకు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలే క్షమల గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి గాడిలో నడవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ప్రతి ఒక్క మహిళలు పార్టీకి అతీతంగా కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నడుం బిగించి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తే విధానంగా మాట్లాడాలి. అప్పుడైతే కానీ ఈ ప్రభుత్వానికి మనం తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలుపుకుంటా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు, కోకొల్లలు లెక్కకి చెప్పుకోలేనన్ని. మరి ఇవన్నీ చూస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నావయ్యా, ఎక్కడున్నావు, ఏ ప్యాలెస్లో ఉన్నావో మాకు తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది. మరి వీటన్నిటి మీద మన తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి వంగలపూడి అనిత గారు వీటన్నిటి మీద ప్రశ్నిస్తూ ఉంటే ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఆమె మీద అసభ్య ప్రచారాలు, అసభ్య పోస్టులు పెట్టడం ఎంత సిగ్గుమాలిన చర్య అని మేము అడుగుతూ ఉన్నాము ఇవాళ. మరి ముఖ్యమంత్రి ఆనాడు నేను విన్నాను, మహిళ పక్షపాతిగా నేను వస్తున్నానని ఆ రోజు చెప్పావే,
మరి ఆ రోజు చెప్పిన మాటలన్నీ ఈరోజు మెడూం తిప్పి వెనక్కి తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. మరి అనిత గారు చేసిన వ్యాఖ్యలకి సమాధానం మీ దగ్గర లేదు కాబట్టి ఎదురు దాడిగా ఒక మహిళ వెనక్కి తగ్గాలి, ఇంట్లోనే ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు ఎదురుదాడి చేసి వ్యక్తిగత దోషణలకు పాల్పడినప్పుడు మాత్రమే ఒక మహిళ అసహ్యానికి ఇంట్లో ఉంటుంది, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అని ఇలాంటి ప్రచారాలు చేయడం మీకు అసహ్యం అనిపించట్లేదా అని అడుగుతున్నాం. మరి ఈ ముఖ్యమంత్రి సొంత చెల్లెలైనటువంటి సునీతమ్మ గారు నా తండ్రిని చంపేశారు పుయ్యమర్రో ఎవరో కనుక్కో అన్నా అంటే అది కనుక్కోవడానికి ఈ ముఖ్యమంత్రికి తీరిక లేదు. తీరిక లేకపోగా పైపెచ్చు చనిపోయిన చిన్నాన తండ్రి తర్వాత తండ్రి లాంటి చిన్నాన క్యారెక్టర్నే మైనస్ చేసి ఆయన మంచి క్యారెక్టర్ కాదు అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి సామాన్య మహిళల మీద సోషల్ మీడియాలో చెప్పించడం ఆయనకి పెద్ద పనేమి కాదు. మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు తెలుగు మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు పదవుల కోసం ఇలాంటి మాటలు మాట్లాడతారు, పేటీఎం బ్యాచ్ అని మాట్లాడారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా పదవుల కోసం ఇలాంటి తప్పుదారులు దక్కి వచ్చారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మహిళలకి మేలు చేయడానికి వచ్చారా? మహిళల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారాలు చేస్తూ ఉంటే నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఒక భార్య ఉంది, ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. వాళ్ళు నిన్ను ప్రశ్నించే రోజు ఉంది. ఆ రోజు నువ్వు నీ భార్యకు నీ పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? ఈరోజు సోషల్ మీడియాలో ఈ పేటీఎం బ్యాచ్ మహిళల్ని కించపరిచే విధంగా ఈ ప్రకటనలు ఇస్తూ ఉంటే, సోషల్ మీడియా కానీ పత్రికా ప్రకటనలు కానీ జరుగుతూ ఉంటే నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? ఇవన్నీ చూసి నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు అని అడుగుతా ఉన్నావు. ఇవాళ నువ్వు ఎన్ని పోస్టులు పెట్టించినా, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలుగు మహిళలు వెనక్కి తగ్గేది లేదు. మీరు పెట్టే కొంది మేము ఇంకా కూడా మీడియా ముందుకు వస్తుంటాం, జనాల్లోకి వస్తుంటాం. మీరు చేసే ప్రతి తప్పుని ప్రశ్నిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ, ఇది నీకు పద్ధతి కాదు, మీ పేటీఎం బ్యాచ్కి చెప్పండి, ఇవి పద్ధతి కాదు. మీ పేటీఎం బ్యాచ్లోనే ఇలాంటి అసభ్య ప్రచారాలు, అసభ్య మాటలు మాట్లాడినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒకసారి నువ్వే గమనించుకుంటే బాగుంటుంది. పేరున మేము చెప్పాల్సిన అవసరం లేదు. మరి మహిళల మీద ఇలాంటి ప్రచారాలు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇది పద్ధతి కాదు. ఇలాంటివన్నీ కూడా తిరిగి మళ్ళీ నీ మెడకే తిట్టుకుంటాయి. మహిళ అంటే ఒక శక్తి. మహిళా స్వరూపిణి ఉగ్రరూపం దాలిస్తే ఏ విధంగా ఉంటుందో నువ్వు త్వరలో రానున్న 6 నెలల్లో చూస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు, అదేవిధంగా మన గూడూరు ఇన్ఛార్జి వాళ్ళు కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు 2 టౌన్ మహాలక్ష్మ గుడి కాడ మహిళలపై అత్యాచారాలు దీని గురించి ర్యాలీ గత 4 సంవత్సరాలు జరిగిన 4 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం అనేక విధాలుగా మహిళలపై దారుణాలు అయితేమి, మహిళల్ని కించపరచడం అయితేమి ఇదే విధంగా జరుగుతుంది. దీనికి నిరసనగా మేము ఈ రాష్ట్ర మహిళలందరూ దీన్ని ఖండించాలని మేము ఇదే విధంగా మీడియాకి మేము ఇస్తున్నాము. అయ్యా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళలకు పెద్దపీట వేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మహిళల పక్షపాతి. తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు పక్షపాతి. అలాగే ఈరోజు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి. ఇది అందరూ ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర మహిళలు ముఖ్యంగా గుర్తించవలసింది. ఈ 4 సంవత్సరాలు అనేక దగ్గర గంటకొక మానభంగం అయితేమి, రోజుకొక హత్య,
ఈ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గుర్తించాలి. అదేవిధంగా మొన్న చూస్తే వైసీపీ నాయకులైనటువంటి వాళ్ళ అక్కని అబ్బాయి అవమానిస్తూ ఉంటే వైసీపీ నాయకులు వాళ్ళ తమ్ముడు వ్యతిరేకించిన దానికి ఆ అబ్బాయి గౌడు, అమరేంద్రనాథ్ గౌడు, ఆ అబ్బాయి చిన్న వయసు, ఆ అబ్బాయిని కట్టేసి తగలబెట్టిన ఈ నీచమైన ప్రభుత్వం, ఈ అరాచకమైన ప్రభుత్వం, ఈ దుర్మార్గ పాలనలో మనం ఇంకా ఎన్ని రోజులు ఉండాలో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాలి. మా వంగలపూడి అంతా కాదు, ఒక పార్టీ అని కాదు, ఒక కులం అని కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క మహిళకి అన్యాయం జరిగితే ఆమె వాళ్ళని ఖండిస్తుంది. దానికి ఆమె మీద అసభ్యకరమైన పోస్టులు అయితేమి, వీడియోలు అయితేమి ఇది ఎంత మాత్రం సభ్యత? ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు, మన చరిత్రలోనే ఎక్కడైతే మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని ఒక నానుడి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం మహిళలు అనేక విధాలుగా కించబడుతుంది. ఎక్కడికి మహిళ ఒంటరిగా పోలేకపోతుంది. ఇది గుర్తించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాడి దక్కిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం సరి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడిని మళ్ళీ మనము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకొస్తేనే ఈ రాష్ట్రానికి దశ అని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యూసీజీ బిల్లును ఆంధ్ర రాష్ట్రం తిరస్కరిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారని గూడూరు పట్టణానికి చెందిన వైసీపీ ముస్లిం విభాగం రాష్ట్ర నాయకులు మగ్ధూం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో వైసీపీ మైనారిటీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ ముస్లిం విభాగం రాష్ట్ర నాయకులు మగ్ధూం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూసీజీ బిల్లు తీసుకువస్తుందని, దీన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయని అన్నారు. 2 రోజుల క్రితం ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం నిర్వహించి దీనిపై చర్చించారని, వెంటనే ముఖ్యమంత్రి స్పందించి యూసీజీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదని ప్రకటించారని, దీనికి మైనారిటీల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ముందుగా పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుక్రియా, సలాం జగన్ సాబ్. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొక్క మారు మాట తప్పను మడవ తిప్పను అనే విధానంతో నేను ఎప్పుడూ ముస్లిం మైనారిటీకి అండగా ఉంటానని చెప్పి అనడం జరిగింది. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల పార్టీ అని చెప్పడం జరిగింది. మరొకసారి నిరూపణ కూడా అయ్యింది. కేంద్ర ప్రభుత్వం మోదీజీ సర్కార్ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం ముస్లిం మైనారిటీలను పావులుగా చేసుకొని మా సమాధుల మీద తమ సింహాసనాన్ని అధిరోహిస్తున్నాడు. ముందుగా మనం చూసుకుంటే బాబ్రీ మసీద్, తర్వాత రామ జన్మభూమి నిర్మాణము, మేము అప్పుడు కూడా మౌనంగా ఉన్నాము. ఎందువల్లంటే మేము భారతీయ ముస్లింలందరూ కూడా చట్టాలను అలాగే విధి విధానాలను గౌరవించేటటువంటి మనస్తత్వం మాది. చట్టాలను మేము గౌరవించాం, ఆ తీర్పును మేము శిరసావహించాం. తర్వాత ఆర్టికల్ 370, తర్వాత ముస్లింల ఆహార నియమాలు, దాని తర్వాత ట్రిపుల్ తలాక్, దాని తర్వాత హిజాబ్, దాని తర్వాత ఎన్ఆర్సి నల్ల చట్టాలు తీసుకోవడం జరిగింది. వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో యూసీసీ అనే ఒక కొత్త విధానం, అంటే ఒక చట్టాన్ని, నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
దాన్ని అమలు చేసే ప్రక్రియలో అన్ని రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా అన్నీ చేసుకుంటారు. దాన్ని ముస్లింలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పనేసి ఎన్నో విధాలుగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న జరిగినటువంటి ఈ మత పెద్దలు మైనారిటీల ఆధ్వర్యంలో దాదాపు 3 గంటల సమయం వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క బిల్లుని మేము మద్దతు ఇవ్వము, మేము దీనికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి తెలపడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు యాళ్ల మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తదుపరి 50 మంది పేద మహిళలకు చీరలు మరియు వెజిటేబుల్ బిర్యానీ అందజేయడం జరిగింది. అధ్యక్షుడు కాడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహనరావు, పురంధర్ రాజు, గ్రానైట్ ప్రభాకర్, వాచ్ షాప్ రాము, కోట వెంకటేశ్వర్లు, కేఆర్ఎం నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీ నగర్లోని ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి మా ఫ్రెండు మిత్రుడు మా కొడుకు ఎల్ల మోహన్ నాయుడు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు ఒక 50 మందికి చీరలు, అదేవిధంగా మంచి వెజిటేబుల్ బిర్యానీ కూడా అందించడం జరుగుతుంది. దీనికి వాళ్ళ నాన్నగాడైన రమేష్ నాయుడు గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని జరుగుతుంది. మోహన్ నాయుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి, ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందువల్లనంటే ఎంతోమంది చేస్తుంటారు, కానీ ఈ విద్యాభాషణ నుంచే అంటే ఇంకా డిగ్రీ పట్టా కూడా తీసుకోలేదు మా మోహన్ నాయుడు. ఈ ఒక దశలో నుంచే లాస్ట్ ఇయర్ కూడా ఆశ్రమంలో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇయర్ కూడా మన ప్రగతి సేవా సంస్థ తరపున మంచి కార్యక్రమం చేయాలని నన్ను అడిగితే ఈ చీరలు, బిర్యానీ అంటే వస్త్రదానం, అన్నదానం 2 మంచిది అని నేను చెప్పడం, దానికి అంగీకరించడం మా మోహన్ నాయుడికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే చిన్న వయసులో ఈ ఒక మంచి ఏదో చేయాలన్న ఆలోచన పుట్టిందంటే భవిష్యత్తులో మంచి స్థాయికి పోతాం. నాన్న దేవుడి దయ, అందరి దయ, ప్రగతి సేవా సంస్థ కుటుంబంలో కూడా నీకు అభినందనలు తెలియజేసి అండగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా మంచి కార్యక్రమాలు వచ్చే నెక్స్ట్ ఇయర్కి కూడా మంచి కార్యక్రమం కూడా మన ప్రగతి సేవా సంస్థలని మనమే చేద్దామని చెబుతూ ఈ ఒక ఇంకా ఎందుకంటే ఇలాంటి యూత్ పిల్లలలోనే ఏదో బర్త్డేలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడాలనేదే ప్రగతి సేవా సంస్థ ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నువ్వు నెరవేర్చావని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్టే పిల్లలంతా కూడా ఎక్కడో అంటే మనం ఇళ్లలో చేసుకున్న కార్యక్రమాలు అవి వేరు ఉంటాయి. ఇట్లా ఒక 10 మందికి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చిన్న వస్తువు తీర్చినా కూడా ఎక్కడో ఒకడికి, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మనకు. మన గూడూరు పట్టణంలోనే దూరంగా పోకుండా చుట్టుపక్కల కాలనీల్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏదన్నా కూడా ప్రగతి సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, ఇతర సభ్యులందరికీ నమస్కారములు. ఈ ప్రగతి సేవా సంస్థ సేవ కోసమే పుట్టింది. అనేక మందికి రకరకాలుగా సేవ చేస్తుంది. పేదలకైతే మీ వస్త్రదానము,
అన్నదానము, వృద్ధాశ్రమాల్లోనూ అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు. ఈరోజు చిన్న పిల్లవాడు కానీ ఇప్పటి నుంచి ఆయనకి సేవాగుణం రావడం చాలా గొప్పది. ఎందుకంటే ఒకసారి కానీ ఎవరన్నా సేవ చేశారంటే ఇక వాళ్ళు చేయాలనిపిస్తూనే ఉంటుంది. ఈ చిన్న వయసులోనే ఇతనికి సేవాగుణం రావడం చాలా గొప్పది. మోహన్ నాయుడు గారికి మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అందరికి కూడా ఈ సేవాగుణం లభ్యమవ్వాలని, అదేవిధంగా మన చంద్రశేఖర్ గారు ఇంకా కూడా ఈ ప్రగతి సేవా సంస్థను డెవలప్ చేయాలని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మా ప్రగతి సభ్యులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాము. ఈరోజు మా కుటుంబ మిత్రుడైనటువంటి ఎర్ల మోహన్ నాయుడు జన్మదినాన్ని ఇక్కడ మా మధ్య అందరికీ ఆనందంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా పేదవాళ్ళకి గుడ్డలు, మంచి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడము చాలా ఆనందదాయకము. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఆనందంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్